రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వారి ఇళ్ల మీద, ఆస్తుల మీద పెద్ద ఎత్తున దాడులు ప్రారంభమయ్యాయి. ఏ రకమైన కక్షపూరిత రాజకీయాలు చేయమంటూనే మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలన్నీ కూడా టార్గెట్ చేసి వాటికి నోటీసులు ఇవ్వటం, ఏదో రకంగా కోలుగొట్టే ప్రయత్నం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నట్టున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజు ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి. కేంద్ర కార్యాలయాన్ని ఇప్పటికే కోలుగొట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి కార్యాలయానికి నోటీసులు పంపించడం, ఏదో రకంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా అలా రావడం జరిగింది. ఏం చెప్తావు ఈ రకమైన రాజకీయాల గురించి? చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన నోటితో చెప్పే మాటకి బుర్రతో చేసేటటువంటి పనికి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు అనేటువంటిది అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నాడు ఆయన. వేళ పైకొచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అలాగే వారి మంత్రులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా నీతులు చెబుతూ బయటికి ఏదో చాలా ఉత్తముల్లాగా మేము ఎవరిని కక్ష సాధింపులు చేయం, ఎవరిని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టం అనేటువంటి మాటలు చెబుతూనే మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇవాళ గ్రామాల్లో చేస్తున్నటువంటి దాడులు కానీ, అవమానపరుస్తున్నటువంటి తీరు కానీ బహుశా గతంలో ఎప్పుడూ చరిత్రలో జరిగినటువంటి పరిస్థితులు. ఇవాళ మరొక అడుగు ముందుకేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. కేవలం ఏదైతే హామీలను ఇచ్చారో, ఇవాళ 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకి నెలకి 1500 రూపాయల చొప్పున ఇంటికి పంపిస్తామని చెప్పారు. మరో పక్కన వాలంటీర్లకి 5000 రూపాయలది 10,000 రూపాయలు చెప్పి చేస్తామని చెప్పి ఆయన చేసినటువంటి తీరు చూసాం. మనం వాళ్ళ సచివాలయం సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పి, అంటే అల్టిమేట్గా వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసేదానికి అడుగులు వేస్తూ ఉన్నటువంటి తీరు. కానీ మరో పక్కన ఏదైతే 50 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకి బీసీలకి పెన్షన్లు ఇస్తానని చెప్పాడు. ఇటువంటి వాగ్దానాలని నమ్మి ఈవేళ ప్రజలు మీకు పట్టం కట్టారనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇవాళ ఏదో విర్రవీగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీ తాలూకా చితిని మీరే కట్టుకుంటున్నట్టు వాటి మీదే మళ్ళీ మీరు మీ అంతటి మీరే మీ ప్రభుత్వం కానీ మీ పార్టీకి కానీ పూర్తిగా కూలిపోయేటటువంటి పరిస్థితులు ఎక్కడి నుంచే మీరు పునాది రాయి వేసుకుంటా ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏ జిల్లాలో చూసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఏమీ పూరి గుడిసెల కిందో లేకపోతే ఏదో రేకుల షెడ్లోనూ నడుపుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కూడా స్టార్ హోటళ్ళని మించినటువంటి రీతిలో ఇవాళ పెద్ద ఎత్తున భవనాలు కట్టుకుని మీ ఆస్తులు పెంచుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లకు సంబంధించినటువంటి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యాలయాలను కానీ భారీ ఎత్తున నిర్మాణాలు చేసుకుని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జీవోని తీసుకొచ్చారో గతంలో రాజకీయ పార్టీలకి కార్యాలయాల నిమిత్తం భూముల్ని కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు, దాన్ని అనుసరించి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం అని చెప్పి మేము స్థలాల కేటాయింపులు చేసుకున్నాం తప్పితే కొత్తగా మేమేదో భారతదేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో మేమేమి కొత్తగా చేసినటువంటిది కాదు. అందుగురించి ముందు మా మీద వేలెత్తి చూపించే ముందు మీ వైపు 4000 చూపిస్తాయి 5000 చూపిస్తాయి అనేటువంటి మాటను గుర్తుపెట్టుకుని ఇటువంటి పనులు చేస్తే బాగుంటుంది. ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మేము కూడా రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవానికి ఒక 6 నెలల్లో సంవత్సరం ఏడాది కాలం సమయం వేచి చూడాలి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ మేరకు మీరు అమలు చేస్తారనేటువంటి ఆ బ్రీతింగ్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి నాయకులు కూడా వేచి చూస్తూ ఉన్నారు. అయితే మీరు చేసేటటువంటి దాడులకి మేము ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితులు మీరే తీసుకొస్తున్నారు. తొందరగా కనీసం ఏడాది కాలం కూడా వేచి చూడకుండా మమ్మల్ని రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి మీరే తీసుకొస్తూ ఉన్నారు. ఇవి మంచి పద్ధతి కాదు అనేటువంటిది మాత్రం దయచేసి ఆలోచన చేసుకోండి. మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాం అనేటువంటి మాటను తెలియజేస్తాం. ఇప్పుడు రాజమండ్రి లాంటి కార్యాలయం చూసుకుంటే ఇక్కడ అధికారులందరూ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకి తెలుసు అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, ల్యాండ్ లీజ్ డాక్యుమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, లీజ్ ఏ విధంగా ప్రొసీడ్ అయింది, తీసుకోవటం అంతా ఈ ప్రాసెస్ అంతా తెలుసు. మళ్ళీ నోటీస్ ఇచ్చి దీనికి సంబంధించిన పర్మిషన్స్ చూపించండి లేదంటే డెమాలిష్ చేస్తామని నోటీస్ ఇవ్వడం అనుకున్నా ఈ అంతరార్థం ఏంటి? అది కేవలం రాజకీయ పరంగా కక్షపూరితంగా ఇవాళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలనో లేకపోతే ఏదైతే 40% ఓటు బ్యాంకు కలిగి ఉన్నటువంటి మొన్న అంత గాలిలో కూడా అంత ఆ రకమైనటువంటి
వాగ్దానాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరో పక్కన బీజేపీ, జనసేన ఇన్ని రాజకీయ పార్టీల్ని కలిసి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీని చూసి భయపడా, లేకపోతే ఏదో రకంగా అనగదొక్కాలనేటువంటి ఆలోచనతోనూ అధికారుల మీద ఒత్తిడి చేసి ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే అధికారులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా అమావాస్య తర్వాత మళ్ళీ పౌర్ణమి ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజుతో పోదు, రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. ఆవేళ మళ్ళీ మీరే అధికారులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసుకుని ఏదో రాజకీయపరమైనటువంటి ఒత్తిడిలో వాళ్ళు పైనుంచి మీ మీద ఒత్తిడి చేస్తేనే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే తిరిగి మళ్ళీ దానికి చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ రకమైనటువంటి రోజు మాత్రం వస్తుందనేటువంటిది గుర్తుపెట్టుకుని మాత్రమే పనిచేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధికారం అనేది శాశ్వతం కాదని, ఎట్టి పరిస్థితుల్లో కక్షపూరిత రాజకీయాలు మాత్రం కొనసాగిస్తే దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని జగన్మోహన్ రాజు